బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. 2-3 రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశాలున్నాయి. నూతన పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై ఖర్గే, రాహుల్, కేసీలతో చర్చించనున్నారు. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. అలాగే వరంగల్లో రైతు కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. రేపు ఢిల్లీలో ఫాక్స్కాన్ యాపిల్ మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశమవుతారు. దీనిపై మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సాదిక్, ప్రసన్న, రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ప్రధానంగా 2-3 రోజులు ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా నూతన పీసీసీ చీఫ్ ఎంపిక పైన కసరత్తు ముమ్మరం చేసినటువంటి పార్టీ హైకమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ పైన కూడా విస్తృతంగా చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో 6 మంత్రి పదవులకు సంబంధించిన అంశాలపైన కొలికి వచ్చే అవకాశం కనబడుతుంది. మంత్రివర్గ పోషకాలను విస్తరించి మరింత వేగవంతంగా భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ మంత్రివర్గ విస్తరణ పైన కూడా పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశం కనబడుతుంది. దీంతో పాటు పార్టీ హైకమాండ్ కు మాట్లాడే అవకాశం ఉంది. 7 మంది నామినేట్ పదవులకు అయితే పార్టీ క్యాడర్ కి ఇవ్వడం జరిగింది. మిగతా సంబంధించిన వాళ్ళకు కూడా ఇవ్వాలని కూడా పార్టీ భావిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలపైన కూడా అటు మల్లికార్జున ఖర్గేతో, కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. దీంతో పాటుగా ఈ నెల 20వ తారీఖు రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సెక్రటరీ ముందు రాజీవ్ గాంధీ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ఆహ్వానించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సోనియా గాంధీకి కలిసి ఆమెను ఆహ్వానించే అవకాశం అయితే కనబడుతుంది. దీంతో పాటుగా వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిన తర్వాత దాన్ని ఈ రోజుతో 2 లక్షల రుణమాఫీ చేస్తా ఉన్నారు. దీనికి కృతజ్ఞత సభగా రాహుల్ గాంధీని ఆహ్వానించే లక్ష్యంగా ఒక భారీ బహిరంగ సభ పెట్టి రైతు సంక్షేమ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మరోసారి రూల్ చేసిందని కూడా చెప్పడం, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది. సో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తమ హామీని నెరవేర్చుకున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉంది. సో ఎప్పుడైతే ముఖ్యమంత్రి పీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రాహుల్ గాంధీతో వరంగల్ రైతు డిక్లరేషన్ లో మేము అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చిన సందర్భం కనబడిన నేపథ్యంలో దానికి ఒక విజయోత్సవ ర్యాలీగా లేకపోతే విజయోత్సవ సభగా నిర్వహించి ఒక భారీగా సభను సమకరించే లక్ష్యంగా ప్రభుత్వం వర్గాలు అయితే స్థాయిలో ఫోకస్ పెట్టింది. దీనికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ రాబోతున్నారు అని కూడా తెలుస్తా ఉంది. సో రాహుల్ గాంధీకి మర్యాదపూర్వకంగా ఆయన ఈ యొక్క సభకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. దీంతో పాటుగా ఇప్పటికే అమెరికా, దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించే లక్ష్యంగా 10 రోజుల పాటు విదేశీ పర్యటన ముగించుకున్నారు. అయితే ఫాక్స్కాన్ యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రతినిధులు కూడా ఢిల్లీలో రేపు సమావేశం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఉదయం పూట. అందుకోసం మంత్రి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు రేపు మార్నింగ్ ఆయన వెళ్తారు, రాత్రి మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారు. సో ఏదైనప్పటికీ 2-3 రోజుల పాటు పార్టీ ఢిల్లీలోనే మకాం వేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా నామినేట్ పదవులు, పీసీసీ చీఫ్ ఎంపిక, అదేవిధంగా రైతు సంబంధించినటువంటి ఒక భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీ ఆహ్వానం, అదేవిధంగా రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కరణకు సోనియా గాంధీ ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి బయలుదేరే అవకాశం కనబడుతుంది. సీతారామ ప్రాజెక్టు, ఆ తర్వాత 2 లక్షల రుణమాఫీ బహిరంగ సభ ముగిసిన తర్వాత నేరుగా హైదరాబాద్ చేరుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రసన్న, థాంక్యూ సాదిక్.